ఐసెట్ ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు మనకి. సో, మీరు క్యాప్‌లోకొచ్చి చూసుకొని వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేస్తే మీకేంటి అంటే 24థ్ నుండి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతది. మనకేంటి అంటే ఎగ్జాక్ట్‌గా 20కి ఈ ఈ క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ వస్తాయి. మనకేంటంటే నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఇక్కడ నోటిఫికేషన్ ఏంటంటే మొత్తం మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మనకి సో, ఎప్పుడు స్టార్ట్ అవుతది, ఏంటి షెడ్యూల్స్ గానీ, సో, ఇలాంటివన్నీ చూడొచ్చు మనకి అఫీషియల్‌గా ఓకేనా. నేను మీకేంటి అంటే అసలు ఐసెట్‌కి, కౌన్సెలింగ్‌కి కావాల్సిన ఒక 2026 డాక్యుమెంట్స్ ఏంటి అనే దాని గురించి నేను మీకు క్లియర్ కట్‌గా చెప్తాను. ఓకేనా. మీరు వీడియోని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ లైక్ కూడా చేయండి. ఎక్కువ మందికి తెలుస్తది. అండ్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్ ఛానల్స్‌లో ఆల్రెడీ నేను పెట్టేసాను. ఇప్పుడు వీడియో చేస్తున్నా. మీరు కూడా ఏమన్నా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే మాత్రం జాయిన్ అవ్వండి. ఫాస్ట్‌గా అక్కడ అప్డేట్స్ ఇచ్చిన తర్వాత వీడియో అనేది మేము చేస్తాం. ఓకేనా. సో, అది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మినిమమ్ డేటా అండ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఐసెట్ 2026 అడ్మిషన్‌కైతే ఐసెట్ హాల్ టికెట్ ఉండాలి మీకు. అండ్ ఐసెట్ ఒక ర్యాంక్ కార్డ్, ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో అండ్ ఇంటర్ ఆర్ డిప్లొమా మార్క్స్ మెమో ఉండాలి. సో, ఎవరైతే డిప్లొమా చేసిన వాళ్ళు, ఇంటర్మీడియేట్ అయితే ఇంటర్మీడియేట్ అండ్ బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అనేది నీడెడ్ ఫర్ ఇంటర్మీడియేట్ వొకేషనల్ క్యాండిడేట్స్ ఎవరైతే వాళ్ళకి. అండ్ డిగ్రీ కన్సల్టెంట్ మార్క్స్ మెమో లేదా మీ దగ్గర ఓడీ ఉన్నా లేకపోతే ప్రొవిషనల్ ఉన్నా నో ప్రాబ్లమ్. అండ్ ఇంకా ఎయిత్‌ది చూసుకుంటే 9థ్ టు 10థ్ డిగ్రీ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి చూసారా అది. లేకపోతే ఇన్ కేస్ మనకి 3 ఇయర్స్ డిగ్రీ ఉంటది కదా! స్టడీ సర్టిఫికేట్స్ అవి ఉన్నా సరిపోతాయి. ఓకేనా. చాలా ఇన్‌స్టిట్యూట్స్ ఏంటి అంటే డిగ్రీ వాళ్ళు మీరు కంప్లీట్ చేసినట్టు డిగ్రీలో వాళ్ళేంటి అంటే ఒక ఐడెంటిటీగా స్టడీ సర్టిఫికేట్స్ అనేది తీసుకుంటారు మనకి. సో, అందుకోసం సో, వాళ్ళేంటి అంటే ఐసెట్ నోటిఫికేషన్ వాళ్ళు కూడా డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతది అని చెప్పి మెన్షన్ చేశారు సింపుల్‌గా. సో, అందరికీ డిగ్రీ ప్రొవిషనల్ వచ్చుంటాయి ఈ పాటికి లేదా రాకపోయుంటే మోస్ట్‌లీ మీరు కన్సల్టెంట్ మార్క్స్ మెమోస్ ఉన్నాయి చూసారా మీ డిగ్రీ లాకర్‌లో అవి మీరు ఏంటి అంటే జెరాక్స్ తీపిచ్చుకొని కలరు అండ్ మీరు కాలేజ్ స్టాంప్ ఏపిచ్చుకున్నా గానీ సరిపోతది. ఆటిని మనం కన్సల్టెంట్ మార్క్స్ మెమోగా అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. డోంట్ వర్రీ అది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్స్. ఇన్ కేస్ మీరు అప్లికేబుల్ అయితే అండ్ మైనారిటీ సర్టిఫికేట్. సో, మీరు మైనారిటీ అని ఉంటది కదా! దానికి అండ్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ టీసీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. 9థ్ టు 10థ్ అడుగుతారు మోస్ట్‌లీ ఓకేనా. అది ఉంటేనే మీకు లోకల్ రీజియన్ స్టేటస్ అనేది అప్లికేబుల్ అవుతది. అండ్ మీకు లోకల్ స్టేటస్‌లో రిజర్వేషన్ అనేది కూడా వస్తది మీకు ఓకేనా. అండ్ ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే వ్యాలిడ్ అనేది ఇక్కడ 2026 నుండి 2027 దాకా ఉంటది. ఇక్కడ ఏంటి అంటే మీ సేవ నుండి కావాలి. ఓన్లీ ఒక ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్ ఉంటారు చూసారా? రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నారు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మీ సర్టిఫికేట్ అనేది ఏంటి అంటే మీ సేవ నుండి రావాలంట. సో, అది చూసుకోండి. లేకపోతే ఇన్ కేస్ ఈలోపు వెళ్లి మీరేంటి అంటే చూసుకోండి దాని మ్యాటర్ అయితే ఓకేనా. మీ దగ్గర ఆల్రెడీ ఉంటే దాన్ని రెన్యువల్ చేయించొచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అండ్ రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది నీడెడ్. సో, ఇది ఎందుకంటే ఎవరైతే వేరే స్టేట్స్‌లో చేస్తుంటారు కదా! వాళ్ళు బ్యాచిలర్స్ గానీ సో, ఇలాంటివి. అందుకని ఏంటి అంటే వాళ్ళకి రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది నీడెడ్. అండ్ పేరెంట్స్‌కి 10 ఇప్పుడు ఇన్ కేస్ లోకల్ స్టేటస్ ఉంటది కదా! నాన్ లోకల్ స్టూడెంట్స్ వాళ్ళకి ఏంటి అంటే ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది నీడెడ్. వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే 10 ఇయర్స్ నుండి ఇక్కడ ఉంటారో సో, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఉంటది. సో, ఓకే. దాని మీద ఒకసారి చూసుకోండి మీరు. ఓకే. ఇవి అయితే అఫీషియల్‌గా మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ మీకు. ఓకేనా. ఇవి ఉంటే మీకు ఆల్మోస్ట్ అన్నీ ఏంటంటే సరిపోతది. ఈ యొక్క ఏపీ ఏపీ ఐసెట్‌కి కావాల్సిన కౌన్సెలింగ్‌కి కావాల్సిన డీటెయిల్స్ అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ జనరల్‌గా ఇవన్నీ అందరి దగ్గర ఉంటాయి. మోస్ట్‌లీ ఈ పాటికి అందరూ ఏంటి అంటే ఉంచుకొని ఉండాల్సింది. లేకపోతే మీరేంటంటే తొందరగా వెళ్లి తెచ్చుకోండి. ఆర్ అప్లికేషన్ అనేది ఇవ్వండి. ఓకే. అది అండి. స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ చూసుకుంటే పీడబ్ల్యూ గానీ, క్యాప్, స్పోర్ట్స్ ఆర్ గేమ్స్ గానీ, స్కౌట్ ఆర్ గైడ్, ఎన్‌సీసీ గానీ, సో, ఇవన్నీ ఏంటంటే వెరిఫికేషన్‌కి మీకేంటి అంటే విజయవాడ గానీ ఇలా సెంటర్స్ ఇచ్చుంటారు. ఓకేనా. సో, అవి ఒకసారి